దేవుని నామానికి స్తోత్రములు. ఇలాగ కూడుకొని ఉండటం దేవుని చిత్తమై ఉంటున్నది కనుక సేవకులతో పాటు కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి రావడానికి కూడా ఒక వస్తాము అనేటువంటి డౌట్ వారం రోజుల ముందు డౌట్గానే ఉంది నా సింగిల్ పరంగా. అయ్యగారు అయితే ఖచ్చితంగా వస్తారనేటువంటి తెలుసు, కన్ఫామ్ అయింది. కానీ పాస్టర్ మనం వస్తారో లేదో అనేటువంటి డౌట్ ఉంది. కాబట్టి సండే వరకు కూడా నేను ఎలాంటి ప్రిపేరెన్స్ చేయకుండా అలాగే ఉన్నాము. తర్వాత సండే రోజు ప్రేయర్ అయిపోయిన వరకు కూడా అయ్యగారు ఫోన్ చేసేంత వరకు కూడా మేము అప్పటి వరకు ఏం సిద్ధపాటు చేయలేదు. కానీ ఇది దేవుడి చిత్తమని నేను అనుకుంటున్నాను. సడన్లీ ఫోన్ చేయగానే ఇంటికి వెళ్ళి రెడీ ఒక అర్ధగంటలోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని మరలా తిరిగి మేము ప్రయాణం చేయడం జరిగింది. ఒకవేళ నేను రాకపోతే దేవుడి యొక్క కార్యాలు, దేవుడి యొక్క ఈ యొక్క సన్నిధి, దేవుడు ఈ యొక్క కొండ ప్రాంతంలోని నడిపించాడు కాబట్టి ఈ యొక్క ఇదంతయు నేను పోతున్నాను, మిస్ చేసుకుంటున్నానేమో, అప్పుడు చేసుకుంటానేమో. ఎందుకంటే ఇదంతా చూడడానికి దేవుడు ఇచ్చాడు. ఇంతగానో ఈ ఎత్తైన కొండపైకి ఈ గ్రామాలు ఈ యొక్క ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి దేవునికి వందనాలు. సమస్తము మేము వదిలి దేవుడి మీద భారం వేసి ఇక్కడ బయలుదేరాము కాబట్టి మాకు దేవుడు సమస్తం సహాయం చేస్తున్నాడు. మా పిల్లల కొరకు కూడా మేము ఆలోచన చేశాము ఇంటి దగ్గర, కానీ దేవుడు మా పిల్లలకు సహాయం చేస్తున్నారు. మా సంఘస్థులు కంటికి రెప్పలా చూస్తున్నారు. హల్లెలూయా. మా సంఘస్థులు అసలు మేము ఉన్నప్పుడు అసలు వచ్చి చూసేవారు కాదు, కానీ దేవుడు వారితో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. మా పిల్లల్ని కంటి రెప్పలా చూసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కొత్త ఫ్యామిలీ కూడా వచ్చింది, అక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళని ఉదయకాలం నుండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా వారు పిల్లల్ని అలా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కంటికి రెప్పలా కాస్తున్నారు. ఇది మేము చెప్పింది కాదు, కానీ దేవుడు వారితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. వారి యొక్క మనసులను, వారి యొక్క తలంపులను దేవుడు మార్చాడు. ఇలాంటి దేశాల్లో దేవుడు మమ్మల్ని నడిపించాలని వారి యొక్క ప్రార్థన నేను నమ్ముతూ ఉంటున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మసీహ్ కి జై. యేసు మసీహ్ కి జై. యేసు మసీహ్ కి జై. ఆమేన్. యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ అప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. 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 స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. దేవునికి ఇచ్చెదము. We are going to Enarai waterfall. చాలా ఎత్తైన స్థలంలోనికి వెళ్తున్నాము. కొండలు, లోయలు,
చెప్పండి అంకుల్ వీడియో అన్న భూమిలో ఉన్న సమస్తము యెహోవాదే. ప్రాంతంలో కొండ మీద ప్రాంతముల మధ్యలో శ్రీకాకుళం wishing you all a wonderful and a glorious day in Jesus' name. See, spider. చేశాను. ఓకే ఇప్పుడు డెలివరీ డెలివరీ షీ స్మైలింగ్ నైస్లీ. సో బతికింది. బతికే ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. సే హాయ్, ప్రైజ్ ది లార్డ్. శ్రీకాకుళం కొండల్లో లోయల్లో ఓకే ఓకే ప్రస్తుతం వెళ్తున్నాం, మేము కొండపైకి వెళ్తున్నాము. ఓకే ఓకే హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. చీపురు కట్ట ఎక్కడున్నో కట్ట అంటే గుట్ట మీద ఉన్న కట్ట అన్నది అమ్మగారు. చీపురు కట్ట బ్రదర్, చీపురు కట్టను గిఫ్ట్గా ఇస్తున్నాం అమ్మగారికి. అయ్యా ఇది ఏంటి? కోళ్ళ గూడు చూసారా? కోళ్ళ కోసం ఇది ఒక గూడు. మనకి ఎలా గూడు ఉంటుందో కోళ్ళకు కూడా గూడు. ఇదేమంటారు? అది మాని మాని చింతపండు గట్రా తెచ్చుకునేది. వస్తువులు తీసుకొచ్చి. వావ్. ఇది ఎంతకి ఇస్తారు? అంతేనా? 100 లోపే. ఓ నైసా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఉదయకాలం మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక పూతి వలస అనే గ్రామంలోనికి వచ్చాము. సో చాలా చక్కగా చూడండి, ఎంత బాగుంది. దీన్ని మన భాషలో సంత అని, అంగడి అని అలా పిలుస్తూ ఉంటాం. సో వాళ్ళ దగ్గర ఉదయం 3:30 నుండి 9 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్. ఇదేంటి చుట్ట కాల్చడానికి వాడేటువంటిది. ఓ హాయ్. సో అన్ని వాళ్ళు తినే వస్తువులు. కూరగాయలు. ఇదేంటి? వంకాయ మొక్కలు. హాయ్ అమ్మ. సో చూడండి, సో వెరీ గుడ్, నైస్. అయిపోవచ్చింది ఇప్పుడు ఈ సంత అనేది. కొద్ది నిమిషాల్లో అయిపోతుంది. సో దానికోసము ఎక్కడెక్కడో ఆ గుట్టల నుండి ఇక్కడ వరకు వచ్చారు. సో చూడండి, చిన్న చిన్న వస్తువులు కూడా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు.
సో వావ్. చూడండి, కోయడానికి, నరకడానికి. రైట్. హాయ్ హాయ్. సో చూడండి, వస్తాం. మీకు ఇక్కడ ఏ టీవీ వస్తుంది? ఓకే, పంపిస్తాం. ఓ, అసలైన విషయం. మరి ఇక్కడ అందరూ ఈ మార్కెట్ చూడండి, ఇవి ఆవులు కదా, ఆవులు వాటన్నిటినీ అమ్ముతూ ఉంటారు. సో చూడండి, తాళ్ళు అన్నీ, ఎవ్రీథింగ్. మన దగ్గర ఏముంటాయి ఇక్కడ కూడా అవే ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే ఉదయమే 3:30 నుండి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆయమ్మా, ఆయమ్మా. ఓకే, సో అవునండి. సో ఇది ఒక సంత, ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో వెరీ గుడ్, చాలా బాగుంటుంది. అంటే ఇది అమ్మడానికి వచ్చారా ఇవన్నీ? అదేం పండు? రాంఫలం పండు. చూడండి అంత ఫ్రెష్గా. వాళ్ళు ఉదయమే, మనం తినమంటే ఆలోచిస్తాం, కానీ వాళ్ళు మాత్రం ఉదయమే తినేస్తున్నారు. టేస్ట్ బాగుంటుందా? నేను పాస్టర్ అండి, చర్చ్ పాస్టర్. అయితే వేరే వాళ్ళు చెట్టు వల్ల అంతే అంటారా? థ్యాంక్ యూ మీ అభిమానానికి. మేము ఇక్కడ కాదు, వేరే జిల్లా నుండి వచ్చాం. అదే, మేము నిజామాబాద్ అని, తెలంగాణ లాస్ట్ నిజామాబాద్, అక్కడ నుండి వచ్చాము. సేవకు వచ్చాము. మమ్మల్ని తీసుకొచ్చాడు ఈ తమ్ముడు. మీ ఊరే, ఈ ఊరే. ఓకే, నన్ను తీసుకొచ్చాడు. ఏమన్నారు? అవునా? ఇది ఒక్కటి ఎంతకి తీస్తారు? ఎంతకు అమ్మేస్తారు? అంటే ఇది దేనికోసం? అవును. ఓహో, వస్తువు. అంటే దేని కొరకు? దుక్కి కోసమేనా? ఓహో, దుక్కికి వాడతారు, పెంచుకోవడానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్. అన్ని రకాలుగా వాడతారు. ఓకే, అన్ని. అదే, ఓకే. ఏసయ్య చెప్పినట్టు కొండల్లో, లోయల్లో, గుట్టల్లో దేవుని సువార్త ప్రకటించాలి అని ఏసయ్య చెప్పినట్టు ఇలా ఉన్న ప్రయాణం. చూడండి, కొండలో నుండి వస్తున్న నీళ్ళు ఇది. చూడండి ఎంతగా ఉన్నాయి. చూడండి, వావ్, వాట్ ఏ నైస్. చాలా మంచి లొకేషన్. సో ప్రస్తుతానికి మేము పైకి వెళ్తున్నాం. సో పైన ఒక చెరువు, కొన్ని గుడారాలు, కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వెళ్ళి వారిని కలిసి ప్రార్థించటకు వెళ్తున్నాం. దేవుని అమ్మని స్తోత్రం. ఇదేంటి? చీపురు. అది చీపురు అండి, మనం ఇంట్లో ఊడ్చుకునేటువంటి చీపురు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సిటీలో కానీ విలేజ్లో కానీ ఉపయోగిస్తున్నటువంటి ఆ పెద్ద బారుగా ఉండే చీపురు ఇక్కడ నుండే మరి అంతటా దేశమంతా సప్లై చేయబడుతుంది. సో దీన్ని ఎంతో కష్టపడి చేస్తారు. హల్లెలూయా. లొకేషన్, నైస్ లొకేషన్. ఓకే, కమ్ హియర్. హల్లెలూయా. అక్కడ కెమెరా మీద క్లిక్ చేస్తే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కృప కలిగిన దేవునికి వందనాలు. ప్రస్తుతం కొండ చర్యల పైన ఉన్నాం.
ఇదిగో చూడండి భయంకరమైనటువంటి కొండలు. దేవునికి స్తోత్రం. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారండి, స్థానిక పాస్టర్ గారు వెంకట్రావు గారు. అది మన పాస్టర్ గారు అన్ని వివరాలు అడుగుతూ సేకరిస్తున్నారు. సో ప్రస్తుతం పాస్టర్ గారి దగ్గర ఉన్నాము. చూడండి అది జీడిపప్పు సంబంధించినటువంటి తోట. ఇది జీడిపప్పు తోట, జీడిపప్పు తోట ఇది. గుడ్. జీడిపప్పు తోట ఇలా పట్టుకో. ఓకే. హాయ్, ప్రైజ్ గాడ్. యేసయ్యా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. మాట్లాడు అందులో. మీరు మాట్లాడండి అన్న. స్లోగా ఎక్కాలి నాన్న, స్లోగా ఎక్కాలి. ఏడు వరకేనండి. నువ్వు జాగ్రత్త. అంటే ఇవి కొన్నవేనా భూమి? అంటే కొన్నదంటే మేము చిన్నరికి పని సాగు చేస్తాం. స్థలం మాది అని. అమ్మగారు అన్ని ప్రశ్నలు జవాబులు సేకరిస్తున్నారు. మా తాతలు చేస్తారంట ఈ భూమి. అవునవును, అప్పుడు అలాగే చేసేవాళ్ళు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో వాడుకునే చీపురు ఇక్కడ ఉంది. చీపురు మనము ఎక్కువగా అతిగా ప్రేమించే అంటే జీడిపప్పు, జీడిపప్పు, కాజు, జీడిపప్పు, పనస పండు, అరటి పండు, మామిడి పండు. సో మెనీ ట్రీస్ ఇస్ దేర్. బ్లెస్డ్ ప్లేస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సి పాస్టర్ చెట్టు ఎక్కాడు. సి ఇది ఉసిరికాయ చెట్టు. దానిపైన ఎక్కి మా కోసం ఉసిరి కాయలు అన్నీ తెప్పుతా ఉన్నాడు. సో సి చూడండి, వావ్, ఎంత కష్టం ఆలోచించండి మీరు ఒకసారి. ఓ సో అమ్మగారు చూడండి, అమ్మగారు ఇప్పుడు ఉసిరికాయలను ఏరుచున్నారు. సో ఉసిరికాయలు ఎక్కడ? మేమైతే ఇక్కడ. ఓ వావ్ వావ్.
ఇబ్బందేనా? అవసరం జాగానే See, boost eating, huh? This is a కిరాణా షాప్. సో చూడండి, మనలాగే ఉంది షాప్ అంతా. అండి అది ఎంత మొత్తం? ఇది 160 ఎన్ని ఉంటాయి? తూకమా? అమ్మా వందనాలు. ఇది దేవుని నామానికి స్తోత్రం. ఇదిగో పూతిక వలసని గ్రామంలో మన మధ్యలో పాస్టర్ వెంకట్ గారు ఉన్నారు. సో ఇటువైపు కొండలు, ఇటువైపు కొండ చూడండి. మధ్యలో రోడ్డు పక్కన కనబడుతున్న గుడిసెలు. మేమున్నాం కదా రాత్రి అంతా మేమున్నాం. ఉండేటువంటి గృహం ఇది. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొలాల్లాగా వాళ్ళు వేసుకునే వాళ్ళు. అక్కడ నుండి ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఉంటారు. చూడండి, ఊర్లోకి వచ్చి తీసుకొని వాళ్ళ ప్రాంతానికి ఒక వెహికల్ అందరి వస్తువులన్నీ వేసుకొని వెళ్తున్నారు. See flowers, wow, nice flower. అది మీద సీట్లు కొండ ఏరియాలో ఉంటాయన్న. వెళ్తున్నాం, ఇంకా వెళ్తున్నాం. దట్టమైన అడవి. ఎవరు ఆరని కొట్టారు. నల్లజీడు, నల్లజీడి, అరటి, బొప్పాయి. ఈ బండి ఎక్కట్లేదు. ఎంత భయంకరమైనటువంటి ఎత్తైన ప్లేసు. ఇంత ఎత్తు.
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సి వెరీ లోతైనటువంటి లోయ ఇది. చూసారా ఎంత భయంకరంగా ఉంది ఇది. ఇంత ఎత్తులో ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి పడిపోతామేమో అని. ఈ చర్చ్ దగ్గర, పూతి వలస చర్చ్ దగ్గర ఉన్న సంఘ పెద్ద గారు, హాయ్ అమ్మగారు, ప్రైజ్ ద లార్డ్. హాయ్ 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 హాయ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇదిగోండి మేము ఇప్పుడు మేము ప్రయాణిస్తున్నాం. ఈ యొక్క సరస్సులోనికి వచ్చాం. ఇది ఒక సరస్సు, దీన్ని బెనారస్ సరస్సు అని అంటారు. సో ఈ ప్రాంతంలోనికి మేము దిగుతూ ఉన్నాం. సో చాలా ఎత్తైన స్థలం నుండి కిందికి దిగుతూ ఉన్నాము. అమ్మగారు జాగ్రత్త అండి. ఓకే ఓకే వస్తున్నామా. ఇగో వెంకట్కి వచ్చే దిగవా. వెంకట్ వీడియో తీస్తే మనం వీడియో కట్ చేసి మళ్ళీ పెడతాను. అలవాటు ఉన్నట్టు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒరిస్సా బార్డర్ కు దగ్గర ఉన్నటువంటి ఊరు పేరు బెనరాయ్ అనేటువంటి గ్రామంలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. 18 సంవత్సరాల క్రితం భయంకరమైన అపవాది శక్తులతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు తన రాజ్య నివాసం కొరకు సొంతం చేసుకున్నాడు. ఆమేన్. సో అలాగనే ఈ రోజున ఈ ప్రాంతానికి రావడానికి మనకు జీసస్ డిలైట్ వరల్డ్ వైడ్ మినిస్ట్రీస్ నాయకులు, మరి డిలైట్ రాబర్ట్స్ గారు, అలాగనే వారి కుటుంబము, అలాగనే పాస్టర్ ఈనా, అలాగనే
యవ్వనస్తులు ఫస్ట్ వెంకట్రావు గారు వారి కుటుంబం ప్లస్ మేము అందరం కలిసి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు కృప చూపినందుకై దేవాతి దేవునికి వందనాలు. We are enjoy. ఇక్కడ చాలా సంతోషించాం. జస్ట్ నౌ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాం, ఇక్కడ ప్రభుని స్తుతిస్తాం. దేవుడికి మహిమ కలుగునుగా.